హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఫ్యామిలీ ఎపిసోడ్ చూసింటారు కదా నిన్న. 3 క్వశ్చన్స్. ఫస్ట్ వన్, అంటే కమెడియన్స్ కప్పు గెలవలేరా అని ఎవరైతే మాట్లాడారో వాళ్ళ లోపల వాళ్ళు మనకెందుకు కప్పు రాదురా అని చెప్పి, సో దానికోసం కమెడియన్స్ కూడా కప్పు గెలవచ్చు అనే దానికి సపోర్ట్ ఇవ్వడానికి కోసమే రోహిణికి శివాజీ గారు, అవినాష్కి కోనా వెంకట్ గారు, టేస్టీ తేజకి సన్నీ లోపలికి వచ్చారా, వస్తారా? ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మనము నిన్నటి వరకు 4 ప్లేసులు కన్ఫామ్ అయిపోయాయి. నిఖిలు, నబీలు, గౌతమ్, ప్రేరణ 4 ప్లేసులు కన్ఫామ్ అయిపోయాయి. ఒక్క స్లాట్ మిగిలింది. ఆ ఒక్క స్లాట్ కోసం కొట్టుకుంటున్నారు కొంతమంది అని మనం బయట మాట్లాడుకుంటున్నాం. బట్ లోపలికి వెళ్ళిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్టేజ్ మీదకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ క్లియర్గా చెప్పింది ఏంటంటే 3 ప్లేసులు మాత్రమే ఫిక్స్ అయ్యాయి, మిగిలిన 2 ప్లేసుల కోసం కొట్టుకోవచ్చు అన్నట్టు చెప్పారు వాళ్ళు. నిఖిలు, నబీలు, గౌతమ్ మాత్రమే కన్ఫామ్, మిగిలిన 2 ప్లేసులు కూడా కొట్టుకోవచ్చు అనేలాగా కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ క్లియర్గా అక్కడ చెప్పాయి అనమాట వచ్చిన 6గురిలో. అండ్ మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రేరణని తక్కువ అంచనా వేశారు. అసలు ప్రేరణని లెక్కలోకే తీసుకోలేదు. వై? ఎందుకు ప్రేరణని ఎందుకు అంత తక్కువ అంచనా వేయటం? ఇదొకటి. ఈ మూడు క్వశ్చన్స్ అనమాట. అండ్ శివాజీ అన్న వచ్చాడు. శివాజీ అన్న వచ్చి సీజన్ 7 ఇంకా గుర్తుపెట్టుకున్నట్టున్నాడు. సీజన్ 7లో నామినేషన్స్ చేసింది, గౌతమ్ ఆయన మీదకి వెళ్ళింది, అన్నీ గుర్తుపెట్టుకున్నట్టున్నాడు. అండ్ కొంచెం గేమ్ మార్చడానికి మరి చేశాడో, లేకుంటే శివాజీ అన్న గౌతమ్ మీద, అంటే ఇప్పుడు గౌతమ్ మీద ఎందుకు అంటే, గౌతమ్ ఫ్యాన్స్ బయట ఏదైతే ఆ అమ్మాయి ఇతన్ని హట్ చేసింది కాబట్టి, అంటే ఆ ట్రయాంగిల్ అది ఇదని హట్ చేసింది కాబట్టి మనోడు కోపం వచ్చి అక్క అన్నేసాడు. అది గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి అక్క అన్నాడు అని చెప్పి గౌతమ్ ఫ్యాన్స్ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఈయన శివాజీ అన్న లోపలికి వెళ్ళి గౌతమ్కి ఆ అమ్మాయి వర్కౌట్ కాలేదు కాబట్టి, ఆ అమ్మాయి వేరే అతనితో ఉండాలని అనుకుంటుంది కాబట్టి గౌతమ్కి కోపం వచ్చి అక్క అన్నాడు. అంటే గౌతమ్కి వర్కౌట్ కాలేదు కాబట్టి అక్క అన్నాడు. అంటే అమ్మాయి గౌతమ్ని దేకలేదు కాబట్టి గౌతమ్ అక్క అన్నాడు. ఇలా మాట్లాడారు ఆయన. విత్తనాలు జల్లాడు, బట్ అది వర్కౌట్ కాలేదు, అమ్మాయి వేరే చోట విత్తనాలు జల్లుతుంది. ఇప్పుడు గౌతమ్ని అది చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది. కామెడీగా మాట్లాడుతున్నా కానీ కొంచెం తక్కువ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించింది. అంటే ఆ అమ్మాయి విషయంలో అంత అమ్మాయిది ఏమి లేదు, అంత గౌతమ్దే. ఆ అమ్మాయి దేకలేదు కాబట్టి గౌతమ్ అక్క అన్నాడు కోపం వచ్చి అన్నట్టు చెప్పాడు అనమాట. ఆ సెన్స్లో చెప్పాడు ఆయన. తర్వాత మళ్ళీ సోహెల్ వచ్చి ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాడు. ఎందుకు మనోడు అక్క అంటే ఎందుకు కోపం వచ్చింది అంటే, వయసులో పెద్దగా కాదు, చిన్నగా ఉన్న వ్యక్తి కాబట్టి అక్క అనడం నీకు నచ్చలేదా, లేకుంటే అందమైన అమ్మాయిని అక్క అనడం నీకు నచ్చలేదా అన్నట్టు ఇటు మాట్లాడాడు. మనోడు ఏమంటే అటు మాట్లాడాడు శివాజీ. ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు. అండ్ వీళ్ళు టాప్ 5 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, అస్సలు మామూలు గుడికి లేవు. ఫస్ట్ ప్రేరణ వచ్చారు. సో ప్రేరణ వాళ్ళ మదర్ వస్తారు. అదే చిన్నప్పుడు ఫోటోలు సెలెక్ట్ చేయాలి, అదేదో అంతా తుప్పాసలేండి. దీనికంటే ముందు మర్చిపోయేస్తారు చెప్పడం. నిఖిల్ కన్నీటి గాథ, ప్రేమ గాథ విన్నా, బాగుంది యాక్చువల్లీ. నిఖిల్ చాలా బాగా నెరేటివ్ చేశాడు. సీరియస్లీ హీ హ్యాడ్ దట్ స్కిల్స్ అబ్బా. అంటే జరిగిన వాస్తవాన్నే బట్ చెప్పేటప్పుడు ఆ ఎమోషనల్గా చెప్పడం అనేది అది అందరికి సాధ్యపడేది కాదు. చాలా చాలా అంటే చాలా స్కిల్స్ కావాలి దానికి. అంత ఈజీగా ఒక స్టోరీని, బ్రేకప్ స్టోరీని ఎదుటి వ్యక్తి ఎమోషనల్ ఫీల్ అవ్వేలాగా, దట్టు వితౌట్ సాడ్ బీజిఎమ్స్, వితౌట్ ఎనీ సాడ్ వైలెన్ కానీ ఇలాంటివి లేకుండా, ఏమీ లేకుండా ఎదుటి వ్యక్తుల్ని కూడా ఎమోషన్ చేయాలి అంటే మాత్రం మాటలతో, కేవలం ఏడుపు కానీ ఏమీ కానీ లేకుండా చాలా కష్టం. సో హీ డిడ్ ఇట్ అబ్బా. బాగా చెప్పాడు అసలు యాక్చువల్గా. చెప్తూ లాస్ట్లో చూస్తాను, నన్ను కొట్టింది తీసుకున్నాను, మళ్ళీ వెళ్తాను, మళ్ళీ కొడితే తీసుకుంటాను, ఇవన్నీ ఒక పిచ్చిలేస్తే లేపుకొస్తాను అంటే లైక్ ఆ ఎమోషనల్ నుంచి తీసుకొచ్చి సడన్గా పిచ్చి లేపి ఆ ఎలివేషన్ ఇచ్చాడు. లైక్ ఆ పిచ్చిలేస్తే తీసుకొస్తాను అన్నట్టు ఆ హీరోయిక్ ఎలివేషన్ తనకి తనే ఇచ్చుకున్నాడు. ప్రాపర్ నెరేటివ్ చేశాడు. ఒక స్టోరీని ఎలా నెరేట్ చేస్తారో ఒక ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ అలా నెరేట్ చేశాడు. చాలా బాగా చెప్పాడు యాక్చువల్లీ. చాలా బాగా నచ్చింది. బట్ కొంచెం కాంట్రాస్ట్గా, సో ఒక స్టోరీ కూడా చూశాను. ఆ పర్టికులర్ పర్సన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మేబీ వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేని విషయం అది. బట్ చాలా బాగా చెప్పాడని అనిపించింది. ఇంకా మిగిలినవన్నీ ఫన్నీగా ఉన్నాయి కానీ మనోడిది బాగా నచ్చింది. తేజ పక్కా స్క్రిప్ట్ చెప్పాడేమో అనిపించింది నాకైతే. సినిమా స్క్రిప్ట్ ఏమైనా చెప్పాడేమో అనిపించింది తేజ అయితే మాత్రం. ఎదురు ఫ్లాట్ అన్నాడు. సో తేజ నెరేటివ్ కూడా చాలా బాగుంది. బట్ ఇతను జరిగిందాన్ని కొంచెం డ్రామటైజ్ చేసి చెప్పాడు. తేజ అసలు జరిగిందా జరగందా లేకుంటే అనేది మాత్రం తెలియలేదు కానీ చాలా బాగా చెప్పాడు తేజ కూడా. తేజ నెరేటివ్ స్కిల్స్ కూడా నాకు బాగా నచ్చాయి.
సో ప్రేరణ వాళ్ళు మదరు అండ్ ప్రియా గారు వస్తారు. ప్రేరణకి ప్రియా గారు ఎందుకు అంటే ఇప్పుడు ప్రేరణ కోసం వై ప్రియా గారు ఇంకా చాలామంది ఉన్నారు కదా. అండ్ మోర్ ఓవర్ ప్రేరణకి సపోర్ట్గా ఎవరైతే ప్రియాంక జైన్ ఉందో లాస్ట్ సీజన్లో ఆ అమ్మాయి కూడా స్టోరీస్ పెట్టింది. ఆ అమ్మాయి ఎందుకు రాలేదు? అండ్ గౌతమ్ కోసం ఆ ప్రియాంక జైన్ ఎందుకు రాలేదు? సోహెల్ ఎందుకు వచ్చాడు? ప్రియాంక రావచ్చు కదా, చెల్లి అంటాడు కదా. సో ప్రియాంక రావచ్చు కదా, ప్రియాంక ఎందుకు రాలేదు? ఇక్కడ కూడా గౌతమ్ వైపు నుంచి ఆలోచిస్తే, గౌతమ్, నబీలు, నిఖిల్ ఆలోచిస్తే నిఖిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారేమో బిగ్ బాస్ టీమ్ అని అనిపించింది. అంటే నిఖిల్ కోసం అమర్ రావటము, నబీల్ కోసం బోలే రావటము, బోలే భాయ్, గౌతమ్ కోసం సోహెల్ రావటము, గౌతమ్ కోసం ప్రియాంక వచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఎక్కడో కొంచెం పార్షియాలిటీ కనిపించినట్టే అనిపించింది. అంటే నిఖిల్ కోసం అమర్ అంటే లైక్ సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి రావటము అనేది, అంటే వీళ్ళు విన్నర్లు కదా, విన్నర్ మెటీరియల్ కదా. ఇప్పుడు ఈ నలుగురు మనం విన్నర్లు మెటీరియల్ కింద తీసుకున్నాం, నిఖిల్, నబీలు, ప్రేరణ అండ్ గౌతమ్. సో ఈ నలుగురు వచ్చినప్పుడు ఈ నలుగురికి అక్కడ బాగా నోన్ సెలబ్రిటీ, బాగా కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న సెలబ్రిటీ, ఆ నలుగురు మీద ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న సెలబ్రిటీ, బిగ్ బాస్ హౌస్లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న సెలబ్రిటీ, లాస్ట్ సీజన్లో టాప్ 2 వరకు వెళ్ళిన సెలబ్రిటీ అమర్. మిగిలిన వాళ్ళందరికీ అంత పెద్ద ఫ్యాన్స్ ఏం లేరు ఈ విన్నర్ కోసం. బోలేకి అంత పెద్ద ఫ్యాన్స్ లేరు, ప్రియా గారికి అంత ఫ్యాన్స్ లేరు, సోహెల్కి అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఏం లేదు. సో వీళ్ళ ముగ్గురు తిన కోసం వచ్చారు, తన కోసం నిఖిల్ కోసం తను వచ్చాడంటే సమ్వేర్ ఎక్కడో అంటే ఆడియన్స్ని దాన్ని ఏమంటారు, ప్రిపేర్ చేస్తున్నారా నిఖిలే విన్నర్ అని బిగ్ బాస్ టీమ్. కానీ అదొకటి కొడేసింది అనమాట. సో ప్రేరణ వాళ్ళ మదర్ పెడతారు. సో ప్రియా గారు చాలా బాగా మాట్లాడతారు, యాక్చువల్గా అందరితో బాగానే మాట్లాడతారు. బెస్ట్ మెగా చీఫ్ అంటారు అనమాట. అది హైలైట్ అసలు, బెస్ట్ మెగా చీఫ్ అని. మేబీ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి మళ్ళీ ఈ అమ్మాయిని ఆ పాయింట్ మీద ఎవరైనా చేస్తారేమో అని చెప్పి ఈమె ముందు బెస్ట్ మెగా చీఫ్ అనేసిందంటే, ఓ ఆడియన్స్లో బెస్ట్ మెగా చీఫ్ అయ్యారా ఏమో అని అనుకుంటారేమో హౌస్ మేట్స్ అని ఆమె గేమ్ ఆడింది. హౌస్లోకి వెళ్ళిన పేరెంట్స్, హౌస్లో ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్, స్టేజ్ మీదకి వెళ్ళిన పేరెంట్స్ అండ్ సెలబ్రిటీ గెస్ట్లు అందరూ గేమ్ ఆడేవాళ్ళు, మొత్తం గేమ్ ఆడారు. మా ఊళ్ళకి కూడా కాదు, వీళ్ళు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడారు. ఫస్ట్ ఈమె స్టార్ట్ చేసింది ఆ గేమ్ని, ప్రియా గారు బెస్ట్ చీఫ్ అని చెప్పి చెప్పడము, వాళ్ళలో నుంచి అంటే వాళ్ళకి ఒక డైవర్ట్ చేసే విధంగా మాట్లాడింది అనమాట. ఇంట్రెస్టింగ్గా చెప్పింది. సో వీళ్ళ టాప్ 5 వచ్చేసరికి నిఖిల్, నబీలు, గౌతమ్, యష్మి, రోహిణి. ఈ టాప్ 5 కొంచెం బాగానే ఉందబ్బా, నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది టాప్ 5. అంటే వాళ్ళ అమ్మాయిని పక్కన పెట్టేసింది, వాళ్ళ అమ్మాయి తర్వాత అని చెప్పి ఆమె క్లియర్గా చెప్పింది. వాళ్ళ అమ్మాయి లేకపోతే, ఒకవేళ ప్రేరణ అనే ఆమె బిగ్ బాస్ హౌస్లో లేకపోతే ఈ టాప్ 5 కరెక్ట్గానే ఉంది. అంటే పొజిషన్స్ గురించి మాట్లాడలేదు, మనుషుల గురించి మాట్లాడుతున్నా. నిఖిల్, నబీలు, గౌతమ్, యష్మి, రోహిణి ఇది బాగానే వచ్చింది. సో నిఖిల్కి, నబీల్కి, గౌతమ్కి యష్మిని పెట్టారు. ఎందుకంటే ఒకవేళ ప్రేరణ లేకపోతే, బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ లేకపోతే, రైట్ నో లేకపోతే యష్మి ఈజీగా టాప్ 5లోకి వచ్చింది. ప్రేరణనే యష్మికి అడ్డం టాప్ 5లోకి రావడానికి. ప్రేరణ లేకపోతే యష్మి టాప్ 5లోకి ఈజీగా వచ్చింది. సో కాబట్టి ప్రేరణ లేదు కాబట్టి యష్మిని పెట్టాలనుకుంటే యష్మిని ఏదో ఆబ్లిగేషన్ కింద పెట్టారంటే లేదు, యష్మిని పెట్టచ్చు. అండ్ రోహిణి, అవినాష్, తేజాలో ముగ్గురులో ఒకరికి ఛాన్స్ ఉంది అన్నప్పుడు సో మేబీ వాళ్ళ మదర్ కొంచెం ఆ అమ్మాయి ఏదైతే సూట్ కేసు ఇవ్వడం వల్ల తిని మెగా చీఫ్ అయింది కాబట్టి సో ఆ గ్రాటిట్యూడ్ తో పెట్టుండొచ్చు. బట్ రోహిణి అవ్వచ్చు, టేస్టీ తేజ అవ్వచ్చు, అవినాష్ అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురిని అందరూ చాలా బాగా పెట్టారు అబ్బా, క్యాలిక్యులేటెడ్గా. వీళ్ళకి బాగా వెళ్ళింది అది మాత్రం. రోహిణి, తేజ మాట్లాడుకుంది, చాలా గట్టిగా వెళ్ళింది. సో అందుకనే రోహిణిని కూడా పెట్టారనమాట. అండ్ వాళ్ళ సిస్టర్ మిస్ హైదరాబాద్ అంట, మిస్ తెలంగాణ రిప్రజెంట్ చేసిందంట. అండ్ ఆమె నీకంటే ముందు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి నాగ్ సార్తో నా జర్నీ ఎప్పటి నుంచో ఉంది అని మాట్లాడింది. అంటే ఆమె అక్కడ నాగ్ సార్ డ్యాన్స్లు వేస్తారు కదా అమ్మాయిలతోటి, ఆ అమ్మాయి అక్కడ డ్యాన్సర్గా కూడా చేసిందంట. ఓ రే బాబోయ్, అక్కడి నుంచి మిస్ హైదరాబాద్, మళ్ళీ నాగ్ సార్ పక్కన నిలబడటం, మిస్ తెలంగాణ రిప్రజెంటేటివ్, మళ్ళీ అక్కడ నిలబడటము మామూలు విషయం కాదు అసలు. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ కోసం యాంకర్ రవి వస్తాడు, వాళ్ళ సిస్టర్ వస్తారు. సో యాంకర్ రవి వచ్చి వాళ్ళంతా బాగానే మాట్లాడతారు. యాంకర్ రవి ఎంత చెప్పాలో అంత చెప్తారు అమ్మాయికి. బయట ఎవరైతే లవ్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ నువ్వు ఒక ఆదర్శం కింద నిలబడ్డావు అంటే లైక్ వాళ్ళు ఇష్టపడిపోయినా నువ్వు ఎంత మంచిగా ఇష్టపడుతున్నావు అనేది క్లియర్గా కనిపిస్తుంది.
అంటే ఆ అమ్మాయి మాట్లాడుద్ది తర్వాత. కాకపోతే ఏంటంటే నీకు ఓట్లు వేయాలి కాబట్టి జనాలు నీకోసం నువ్వు వాడు, నాకు నేనే ఇంపార్టెంట్ కాదు వేరే వాళ్ళే ఇంపార్టెంట్ అంటే నీకెందుకు ఓట్లు వేస్తారని చెప్పి యాంకర్ రవి అంటే, నాకు నేను ఇంపార్టెంట్ ఉండకూడదు, అది సెల్ఫిష్గా ఉండకూడదు, సెల్ఫ్లెస్గా ఉండాలి. అందుకనే కదా నేను యోగాలు చేసేది. మనం మనలాగా ఉండాలి, మనం వేరే వాళ్ళ కోసం ఉండాలి, మన కోసం మనం ఉండకూడదు, ఆ స్వార్థం ఉండకూడదు అని అమ్మాయి అంటది. ఈ అమ్మాయి ఎంత స్పిరిచువల్గా మాట్లాడుద్ది అంటే అసలు మా జీవితం. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాము, ఆడాలి, గెలవాలి, ఎదుటోళ్ళని తొక్కాలి, ఎదుటోళ్ళ మీదకి ఎక్కాలి, ఎదుటోళ్ళని మాటలతోటి హింసించాలి, ఎదుటోళ్ళని ఇంకా అసలు ఇంకేమి లేదు, వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, టార్గెట్ చేసి గేమ్ ఆడాలి, ఏమి ఉండదు, ఏదో ఆ ఫ్లోలో కొడతా ఉంటుంది. ఆ బుర్రలో ఏది తెలిస్తే అదే ఆ టైంకి. ఫస్ట్లోనే మంచి సింపతి వచ్చింది, అక్కడ వాడుకోలేదు. నిన్న వాళ్ళ ఫాదర్ వచ్చాడు, అక్కడ వాడుకోలేదు సింపతి. ఈ అమ్మాయికి చాలా చెప్తారు రవి, ఇంకా వల్ల కాదు అంటాడు. తర్వాత ఇంకా నేను చెప్తానని చెప్పి అవినాష్ అంటాడు. అయినా ఈ అమ్మాయి ఒప్పుకోదు. నేను లాజిక్ ఏం చెప్పుద్ది అంటే, నేను తన కోసం ఉంటా, నేను వేరే వాళ్ళ కోసం ఉంటా, బయట ఆడియన్స్ నా కోసం ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే, నేను హౌస్లో ఇలాగుంటా, నేను వేరే వాళ్ళ కోసమే ఉంటాను, వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాను, నాకు స్వార్థం లేదు, నేను సెల్ఫిష్ కాను, ఇది నా క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నచ్చి నాకు ఓట్లు వేసేవాళ్ళు బయట నా వాళ్ళు నన్ను అభిమానిస్తుంటారు అని చెప్పి ఆమె చెప్పింది అనమాట. అంటే ఆడియన్స్కి ఆమె చెప్పకనే చెప్తుంది, నేను ఇలాగే ఉంటాను, మీరు నన్ను ఇలాగే చూస్తున్నారు, నేను ఇలాగే నా క్యారెక్టర్ ఇది, నా ఒరిజినల్ బిహేవియర్ ఇది, సో మీకు నేను నచ్చుతున్నాను, మీరు నాకు కొంచెం ఓట్లు వేయండి అంటే అమ్మ ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది అనమాట. బట్ గుడ్ యాక్చువల్గా. గౌతము, నిఖిలు, నబిలు, పృథ్వీ, రోహిణి. గౌతమ్ని పెట్టింది యాక్చువల్గా ఫస్ట్ ప్లేస్లో, వాళ్ళ సిస్టర్. నాకు తెలుసులే ఎందుకు పెట్టావో అని చెప్పి విష్ణుప్రియ అంటారు అనమాట. సో గౌతము, ఈ అమ్మాయి వాళ్ళ సిస్టరు కొంచెం కొన్ని నెలల నుంచి ఫ్రెండ్స్ అంట. సో ఫ్రెండ్స్ మాత్రమే అంట. సో అందుకని గౌతమ్ని పెట్టింది. వాళ్ళ సిస్టర్ మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడింది, మామూలు కూడా కాదు, అంత ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ అనమాట వాళ్ళ సిస్టర్ది. సో గౌతమ్, నిఖిల్, నబిల్, పృథ్వీ, రోహిణి. పృథ్వీని పెట్టింది. పృథ్వీని యాక్చువల్గా ఏమన్నా చాలా జెన్యూన్, మీరు చాలా జెన్యూన్, సో అంటాడు. రవి కూడా మీరు చాలా జెన్యూన్, మీరు ఫ్రెండ్షిప్ అంటే మీరు మాటిస్తే ఎక్కడికైనా వెళ్తారు అన్నట్టు మాట్లాడాడు. అండ్ గౌతమ్ కూడా అసలు వైల్డ్ కార్డ్లోకి వచ్చి ఇప్పుడు ఈ స్టేజ్లోకి ఉన్నావు అంటే, టాప్ 5లోకి నువ్వు పెడుతున్నారంటే నువ్వు చిన్న విషయం కాదు గౌతమ్, నువ్వు అసలు చాలా చేసావు, అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అన్నారు. ఇది నిజమే. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ లోపల ఉన్నాడు అప్పుడు. సో పెద్దగా ఎవరు పట్టించుకోరు లోపల హౌస్ మేట్స్. అలాంటిది అసలు అతను గేమ్ ఆడి టాప్ 5లోకి వచ్చాడంటే ఇప్పటికైనా హౌస్ మేట్స్ పట్టించుకుంటారు, గుర్తిస్తారు, అతని జోలికి వెళ్లకుండా ఉంటారని ఆశిద్దాం. ఇది కానీ జరగకపోయి ఉంటే ఫ్యామిలీ వీక్, ఇంకా గౌతమ్కి ఇంకా అసలు ఫ్యామిలీ వీక్ కానీ లేకపోయింటే గౌతమ్కి ఇంకా మంచిది అయ్యొచ్చేదేమో. ఇప్పుడు కొంతమంది కాన్షియస్ అవుతారు కదా, గౌతమ్ జోలికి ఎవరు పోరు బేసిక్. ఫ్యామిలీ వీక్ కానీ లేకపోయింటే అందరు టార్గెట్ గౌతమే. వైల్డ్ కార్డ్స్లో చాలా మంది టార్గెట్, ఓజీస్లో చాలా మంది టార్గెట్ గౌతమ్ అయ్యేవాడు. తర్వాత రోహిణి కోసం శివాజీ అన్న వస్తాడు. అదే చెప్పా కదా, శివాజీ అన్న కమెడియన్స్ కూడా గెలవాలి అన్న దానికి శివాజీ అన్న ఆయన పెద్దరికం తీసుకొని ముందుకు వస్తారనమాట. వచ్చి రాగానే మనోడు అన్నయ్య వచ్చినాడు, తెచ్చినాడు అంటాడు. ఇక్కడ ఎవరు గౌతమ్. ఇక్కడ హైలైట్ ఏంటంటే గౌతమ్ ఆ పాట పాడతాడు. ఆ పాట పాడితే నాకు గుర్తొచ్చేది ఏంటంటే జోష్ సినిమా ఆ పాట ఎవరి కోసం రాస్తారు? జేడి చక్రవర్తి కోసం రాస్తారు. జేడి చక్రవర్తి క్యారెక్టర్ ఏంటి దాంట్లో? బయట ఒకలాగుంటాడు, లోపల ఒకలాగుంటాడు. అంటే బయటకు మంచిగా కనిపిస్తుంటాడు, బట్ లోపల వేరే ఒక మనిషి దాంకొని ఉంటాడు. ఆ మనిషి చేయాల్సినంత చేస్తుంటాడు, బయటకు మాత్రం చాలా మంచిగా నటిస్తుంటాడు. ఆ పాట పాడాడు అసలు. అంటే జస్ట్ అన్నయ్య వచ్చాడు అని చెప్పి పాట పాడాడులేండి. బట్ గౌతమ్ లోపల ఇంటెన్షన్ అంటే గౌతమ్కి శివాజీ అన్నకి ఆ రైవల్రీ అనేది ఉంటుంది. అది కొంచెం ఉంది. శివాజీ అన్న దాన్ని ఇంకా మెయింటైన్ చేస్తున్నట్టు. శివాజీ అన్న మర్చిపోలేనట్టున్నాడు గౌతమ్ చేసిన గాయాలు అప్పట్లో. అంటే గౌతమ్ వరుసగా నామినేట్ చేయటము, గౌతమ్ శివాజీ అన్న మీదకి వెళ్ళటము. ఈ శివాజీ అన్న అమర్ని టార్గెట్ చేస్తుంటే అమర్ లాంటి వ్యక్తి శివాజీ అన్న మీదకి వెళ్ళకపోతే అసలు నేను పట్టించుకొని నేను టార్గెటే చెయ్యని గౌతము నన్ను ఎందుకు తగులుకున్నాడు రా బాబు, ఈడేంట్రా ప్రతిసారి నన్ను తగులుకుంటాడేంట్రా అన్నట్టు శివాజీ అన్న అప్పట్లో ఇప్పుడు గుర్తు చేసుకున్నట్టున్నాడు. మొన్న అంటాడు, అన్న నేను మిస్ అయ్యానన్నా అంటే ఎందుకు ప్రతిసారి నామినేషన్ చేయడానికి అంటాడు. శివాజీ అన్న మర్చిపోలా, చాలా పర్సనల్గా తీసుకున్నాడు ఆ విషయాన్ని మాత్రం. మామూలుగా చేసేవాడు గౌతమ. లేస్తే శివాజీ అన్న మీదకి వెళ్ళేవాడు, లేస్తే నామినేట్ చేసేవాడు, బయట నేను మాట్లాడేవాడిని. అబ్బా భలే ఉండేది ఆ సీజన్. ఏ మాటకి ఆ మాట గుర్తుంటుంది కదా. సో శివాజీ అన్న విష్ణుప్రియని ఫస్ట్లో పెట్టాడు. మామూలు విషయం కాదు, విష్ణుప్రియని ఫస్ట్లో పెట్టాం. విష్ణుప్రియని ఫస్ట్లో పెడితే ఎన్ని చెప్పాడంటే, విష్ణుప్రియని ఫస్ట్లో పెట్టి చెప్పగానే
నీకు ఛాన్స్ ఉంది, అమ్మాయిల్లో నీకు మాత్రమే ఛాన్స్ ఉంది, నువ్వు గట్టిగా ఆడు, నీకు ఛాన్స్ ఉంది, నువ్వు గెలవగలుగుతావు, నీకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, నువ్వు ఆడు, కొంచెం పక్కకి వెళ్తున్నావు, నువ్వు లోపలికి వచ్చి గేమ్ ఆడు అన్నట్టు చెప్తారనమాట శివాజీ అన్న. నీకు మాత్రమే అమ్మాయిల్లో నీకు మాత్రమే ఛాన్స్ ఉంది అని చెప్పగానే చెప్తారప్ప శివాజీ అన్న. ఒక్క అమ్మాయికి మాత్రమే ఛాన్స్ ఉంది, నీకు గట్టి ఛాన్స్ ఉందంటే మాట్లాడతాడు. వేరే ఇంకొక అమ్మాయికి ఛాన్స్ ఉన్నా నీకు ఖచ్చితంగా ఛాన్స్ ఉందంటే మాట్లాడతాడు. నువ్వు గెలవచ్చు, గెలిచేదానికి గట్టిగా ఆడొచ్చు అని చెప్తాడు. తర్వాత నబీల్ని నిఖిల్ని పెడతాడు. సెకండ్ నబీల్ని పెడతాడు. ఓకే, యాక్చువల్గా సెకండ్ నబీల్ పెడతా అంటే బోలేబాయి వీళ్ళంతా ఒకటి కాబట్టి సో నబీల్లే తీసుకొస్తాడు. నిఖిల్ అమర్ని చూసుకున్నాడో లేకుంటే అర్జున్ని చూసుకున్నాడో ఏమో తెలియదు, కానీ నిఖిల్ తీసుకొచ్చి 3వ ప్లేస్లో పెట్టాడు. గౌతమ్ తీసుకొచ్చి 4వ ప్లేస్లో పెట్టాడు. టేస్టీ తేజాని 5వ ప్లేస్లో పెట్టాడు. అమ్మాయిలు ఇద్దరిని పెట్టాల, యష్మిని ప్రేరణని పెట్టాల, అసలు కనీసం పట్టించుకోకుండా పట్టించుకోవాలి. ఆ యష్మి ప్రేరణలో ప్రియాంకని ఎవరు శోభా శెట్టిని చూసుకున్నట్టున్నాడు శివాజీ అన్న. గుర్తొచ్చినట్టుంది పాతకి. శివాజీ అన్నకి లోపలికి అక్కడ రాగానే నాకు తెలిసి నిఖిల్ అమర్ని, గౌతమే ఆ అమ్మాయిలు ఇద్దరులో ఆ ఇద్దరు అమ్మాయిలను చూసుకొని అంటున్నాడు. వచ్చినట్టుంది కోపం లైట్గా. శివాజీ అన్నకి గుర్తొచ్చినట్టుంది పాతవన్నీ చూడంగానే, పాతవన్నీ గుర్తొస్తుంటాయి. నబీల్లో పల్లవి ప్రశాంత్ని చూసుకొని ఉంటాడు. ఉంటాడు. విష్ణుప్రియ దగ్గరికి వస్తే ఎవరిని చూసుకొని ఉంటాడు? విష్ణుప్రియ అంత మంచిగా ఆయన అమ్మాయిలతో ఎవరితో అంత మంచిగా ఉన్నాడు? బేసిక్గా అంత మంచిగా ఎవరితో లేడు బేసిక్గా. సో అంటే సడన్గా వాళ్ళ మొహాలు కనిపించుంటున్నాయి శివాజానికి. సీజన్ 7 గుర్తొచ్చినట్టుంది. దాని అమ్మ పెట్టుబాటు దొప్పాడు, వరుస పెట్టి ఆ అమ్మాయిలు ఇద్దరిని విడిచేశాడు. సరే అమర్కి ఏదో టైం ఇవ్వాలి, అమర్ని ఎట్లా పెట్టాలి కాబట్టి పెట్టినట్టు నిఖిల్ పెట్టినాడేమో అనిపించింది నాకు. తర్వాత పృథ్వీ కోసం ఆయనతో సీరియల్లో చేసిన నాగపంచమి సీరియల్లో హీరోయిన్ అంట అబ్బా, నిన్న ఫైనల్గా తెలుసుకున్నాను నేను. సో ఆ అమ్మాయి వచ్చింది అండ్ వాళ్ళ తమ్ముడు వచ్చాడు. వాళ్ళ అన్నని తీసిపెట్టాడబ్బా. వాళ్ళ అన్న ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాళ్ళ తమ్ముడు ఆలోచనలు కూడా అయ్యే ఉంటాయి. అసలు అన్నని తీసిపెట్టాడు తమ్ముడు వచ్చి. అన్న మనసులో ఏదైతే ఉందో తమ్ముడు కూడా అదే చూపెట్టాడు. అన్న వైల్డ్ కార్డు మీద ఎలా అయితే యుద్ధం ప్రకటించాడో తమ్ముడు కూడా వైల్డ్ కార్డు మీద అట్లాంటి యుద్ధమే ప్రకటించాడు. మామూలుకు కూడా కాదు, అసలు గట్టిగా వాళ్ళు మాట్లాడుతూ ఫస్ట్ నిఖిల్ని పెడతాడు, వన్ ఆఫ్ ద బ్రదర్ కాబట్టి. తర్వాత నబీల్ని పెడతాడు. తర్వాత యష్మి అక్క అంట. తర్వాత ప్రేరణ అక్క అంట. తర్వాత విష్ణు అక్క అంట. మొత్తం వీళ్ళనే పెట్టాడు. 5 ఓజీసే. ఇక్కడ 5 ఓజీస్ చూడు. నిఖిల్ నబీలు 3వ ప్లేస్ యష్మికి ఇచ్చాడు. 3వ ప్లేస్ ప్రేరణకు కూడా వీళ్ళ యష్మికి ఇచ్చాడు. ఎందుకంటే యష్మిది పృథ్వీది బాండింగ్ ఉంటుంది కాబట్టి 3వ ప్లేస్ యష్మికి ఇచ్చాడు. 4వ ప్లేస్ ప్రేరణకి ఇచ్చాడు. 5వ ప్లేస్ విష్ణుకి ఇచ్చాడు. యాక్చువల్గా విష్ణు ఇక్కడ కూడా మనోడిని ఆలోచిస్తే ఓజీస్కి ఇస్తే ఇచ్చాడు. ఓజీస్కి ఇచ్చినా కూడా మనోడు పాపం చూడండి అతను ఎంత మంచోడో. ఈ 5 పెట్టిన 5 విష్ణుప్రియ లాస్ట్. ఈవెన్ దో మనోడికి విష్ణుప్రియకి ఎంత క్లోజ్ ఉన్నా కూడా మనోడు విష్ణుప్రియ తీసుకొచ్చి లాస్ట్లో పెట్టాడు. పాపం గేమ్ పరంగా ఈ 5 కూడా విష్ణుప్రియ కొంచెం లీస్ట్లోనే ఉంది. తర్వాత నిఖిల్, నబీలు, యష్మి, ప్రేరణ, విష్ణు. ఓజీస్ వరకు అయితే పృథ్వీ కాకుండా ఇది పక్కా టాప్ 5 అబ్బా. ఇది పక్కా టాప్ 5 మనోడు పెట్టింది ఇంతే. టాప్ 5 పొజిషన్స్ కూడా ఇంతే. రాయల్స్ని పక్కన పెట్టేసేయండి, వైల్డ్ కార్డ్స్ని. పృథ్వీని కూడా పక్కన పెడితే ఉన్న 6 పృథ్వీ పక్కకి వెళ్తే 5 ఉంటారు కాబట్టి ఈ 5 ఇది పక్క పొజిషన్స్ ఇవే నాకు అనిపించి. ప్రేరణకు 4th ప్లేసే. బట్ యష్మికి యాక్చువల్గా ఎక్కడో సమ్వేర్ కొంచెం ఫ్యాన్ బేస్ కొంచెం తక్కువే ఉంది ప్రేరణతోటి. లేకుంటే యష్మి గట్టి పోటీ ఇచ్చేదేమో ప్రేరణకి అనిపించింది. తర్వాత గౌతమ్ వాళ్ళ మదర్ వస్తారు. వాళ్ళ మదర్ వచ్చి ధైర్యంగా ఆడు, ఏం ధైర్యం కోల్పోకు, గట్టిగా ఆడు, నాన్న ఫినాలేకి వస్తారు, కప్పు కొట్టాల్సిందే అంటాడు. తర్వాత సోహెల్ వస్తారు. నేను మనోడి కోసం ఎందుకు వచ్చానంటే సార్, నా సినిమా అది వచ్చినప్పుడు నువ్వు 120 టికెట్స్ కొని పంపిస్తాడు సార్, తనే కొంటాడు 120 టికెట్స్ అని చెప్పి చెప్తాడనమాట. సో మనోడు వచ్చి గౌతమ్ వచ్చేసరికి సోహెల్ అన్న అందరికీ హీఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ సార్. ఎందుకంటే బిగ్ బాస్ జర్నీ టు సినిమా మూవీ ఇండస్ట్రీలోకి రావటము బిగ్ బాస్ నుంచి అనేది అంటే అసలు ఏమీ లేని వ్యక్తి ఏదో ఇంత సాధించాను, ఇంత కనీసమైన నన్ను గుర్తిస్తున్నారు అన్న దానికి అంటే బిగ్ బాస్లోకి వచ్చి ఏమీ లేని ఒక వ్యక్తి తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలు కూడా చేసుకుంటున్నాడంటే సో హీఈస్ ద ఇన్స్పిరేషన్ సార్. నేను కూడా అంతే, మనోడు కూడా అంతే కదా, మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, మూవీస్ చేయాలి. ఆల్రెడీ ఒక సోలో బాయ్ సినిమా చేశాడు కదా. సో సేమ్ ఎలాగా సోహెల్ లాగే మనోడు కూడా అనమాట. అందుకని సోహెల్ తోటి మనోడికి బాండింగ్ ఉంది, అందుకని సోహెల్ వచ్చాడు అనుకుంటా. సో మాట్లాడతాడు. సోహెల్ వచ్చి మాట్లాడినప్పుడు సో టాప్ 5 ఎవరిని పెడతాడు? సోహెల్, నబీల్ ఫస్ట్ ప్లేస్. నబీల్కి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను నాకు తెలుసు సోహెల్.
తర్వాత నిఖిల్కి 2nd ప్లేస్ ఇచ్చాడు, ప్రేరణకి 3వ ప్లేస్ ఇచ్చాడు, తేజకి 4వ ప్లేసు, అవినాష్కి 5వ ప్లేసు. ప్రేరణని పెట్టాడు 3వ ప్లేస్లో. ఇతను ఒక్కడే ప్రేరణని పెట్టింది 3వ ప్లేస్లో. ఇంకెవ్వరూ పెద్దగా ప్రేరణని అంటే పృథ్వీ కూడా లాస్ట్ 4వ ప్లేస్లో పెట్టారు, కానీ ఇతను ఒక్కడే ప్రేరణని 3వ ప్లేస్లో పెట్టారు. తేజ అవినాష్ ఇద్దరిని పెట్టారు. ఎంటర్టైనర్స్ అది అని చెప్పారు కాబట్టి సో అది వాళ్ళకి అందరికీ గుర్తుంది తప్ప, అందుకని ఇద్దరు ఎంటర్టైనర్స్ తీసుకొచ్చి లోపల పెట్టారు యాక్చువల్గా. సో తేజ అవినాష్ని పెట్టారు. ఇది కూడా కొంచెం పర్లేదు అనిపిస్తుంది ఈ టాప్ 5 కూడా. బట్ ఆల్రెడీ గౌతమ్ ఉన్నాడు కాబట్టి సో గౌతమ్ని కూడా యాడ్ చేసుకుంటే అప్పుడు తేజ కానీ అవినాష్ కానీ ఎవరొకరు పోతారు. ఇది కూడా మంచి టాప్ 5 మనం ఎప్పుడు అనుకునే టాప్ 5 ఇది కూడా మంచి టాప్ 5 యాక్చువల్గా. తర్వాత నబీల్ వాళ్ళ బ్రదరు బోలేబాయ్ వస్తాడు. నబీల్తో కొంచెం బాగా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఫస్ట్ ప్లేస్ నిఖిల్కి ఇస్తాడు నబీల్ వాళ్ళ అన్న. తర్వాత గౌతమ్కి ఇస్తాడు 2nd ప్లేస్. వార్నింగ్ ఇచ్చిన వాళ్ళ అన్న ఈయనే వార్నింగ్ ఇచ్చింది యాక్చువల్గా. లోపలికి ఎవరు వస్తారో ఆయన వార్నింగ్ ఇచ్చింది గౌతమ్కి, ఏదో పౌడర్ సంథింగ్ ఏదో మాట్లాడారు ఆయన. సో గౌతమ్కి 2nd ప్లేస్ ఇస్తాడు, 3వ ప్లేస్ అవినాష్కి, 4వ ప్లేస్ తేజకి, 5వ ప్లేస్ విష్ణుకి. అసలు ప్రేరణకు ప్లేస్ ఇవ్వరు. ఇది హైలైట్. అసలు నబీల్ వాళ్ళ బ్రదరు ప్రేరణకు ప్లేస్ ఇవ్వరు. ప్రేరణ వాళ్ళ మదరు, ప్రేరణ వాళ్ళ సిస్టరు, నబీల్ని క్లోజ్ ఫ్రెండ్. సో థ్యాంక్స్ చెప్పుద్ది అనమాట. మా అక్కని కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్టు, మా అక్కకు మీరే క్లోజ్ అన్నట్టు మాట్లాడుద్ది. యష్మి, పృథ్వీ, నిఖిల్ ఉన్నా కూడా యష్మి నబీల్ని క్లోజ్ అంటది. ఇక్కడ నబీల్ వాళ్ళ బ్రదర్ వచ్చి విష్ణుప్రియని పెడతాడు. కనీసం ప్రేరణ దేగని కూడా దేగడు ఈయన. అసలు ఇది మామూలు విషయం కాదు. చాలా మంది తక్కువ అంచనా వేశారు ప్రేరణని. యష్మిని కూడా చాలా తక్కువ అంచనా వేశారు. వాళ్ళిద్దరిలో ఒకరికి టాప్ 5 వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కొంతమంది హౌస్ మేట్స్ కొంచెం తక్కువ అంచనా వేశారని చెప్పాలి ప్రేరణని. ప్రేరణని అంత తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి జస్ట్ ఆ మాటలు వదిలేస్తుంది తప్పితే, అది ఒక్క కారణం తప్పితే ఆ అమ్మాయి టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడుద్ది. ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ లెవెల్ చేస్తుంది. ఆ అమ్మాయి లోపల హౌస్లో వచ్చి అందరితో కలిసి మాట్లాడుద్ది, అందరితో మంచిగానే మాట్లాడుద్ది. ఆ ఒక్క టైంలో జస్ట్ ఆ స్లిప్ ఆఫ్ టంగ్ ఏదైతే ఉందో అది ఒక్కటే ప్రేరణలో ఉన్న మైనస్ అంతే. అదొక్కటే పెద్ద మైనస్, కాకపోతే చాలా పెద్ద మైనస్ అంతే. అది తప్పితే ఇంకా అమ్మాయిలో ఏమీ లేదు. సో షీఈస్ డిజర్వ్స్ టాప్ 3 ఆర్ టాప్ 2 ఆర్ టాప్ 1 కూడా. చూద్దాం ఏం జరిగిద్దో. జై హింద్.